ఇక్కడ ఒకటి ప్రజలకు మీరు తెలియజెప్పాల్సింది ఒక అంశం ఉంది సార్. ఇక్కడ ఈరోజు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ప్రత్యేక హోదా కోసము చట్టం చేయండి అంటున్నారు. అది కాదు అని కేంద్రం చెప్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వలేము, ఆ స్థాయిలోనే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటున్నారు. అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు మేము తీర్మానం చేశాము, ప్రధానమంత్రి హోదాలో రాష్ట్ర విభజన చేస్తున్నా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నానని రాజ్యసభలోని కేంద్ర మంత్రులు ఎంపీల మధ్యలో మేము తీర్మానం చేశాము, ఆ రోజే మేము ప్రతిపాదించేశాము, చేస్తున్నాము అని చేశారు. అయితే దాన్ని చేయాల్సిన అవసరము బీజేపీపై ఉంది అని ఈరోజు వాదిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతేనే టీడీపీ వాళ్ళైతేనే. అంటే ఆ రోజు ఆ అంశం జరిగిందంటారా? నాగరాజు గారు, you have raised a very good question before. You have raised, rather you put a very good question before me. Because ప్రత్యక్ష సాక్షి నేను, సస్పెండ్ అయిన వాడిని. వాళ్ళు వాకిళ్ళేసి టీవీలు లేకుండా లైట్లు కూడా, జనరేటర్ లైట్ లోపల ఎలక్ట్రికల్ ఇది కాదు, ఎక్కడన్నా లీకేజ్ జరిగితే టీవీకి ఏమైనా పోతుందేమో, ఎవడన్నా పిన్నో బటనో పెడతాడేమో అని. సో ఎవ్రీథింగ్ దే హ్యావ్ స్టాప్డ్. అండ్ హౌ దే హ్యావ్ డివైడెడ్ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఈ సంఘటన. మీరు అడిగిన ప్రశ్నకు నేను ఒక మాట చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ 6 మంది సీనియర్ మోస్ట్ మెంబర్స్ సిండే గారి నాయకత్వంలో, మరి జనాం రమేష్ ఉన్నారు, గులాం నబీ గారు ఉన్నారు, యాంటోనీ గారు ఉన్నారు, కర్ణాటక ఎక్స్ మినిస్టర్ సీఎం ఉన్నారు, వీరప్ప మొయిలీ గారు. వీళ్ళ నాయకత్వంలో చిదంబరం గారు కూడా ఉన్నారు. వీళ్ళ నాయకత్వంలో కమిటీ చర్చించినారు. 8 అంశాల మీద మనం డివైడ్ చేస్తున్నాం స్టేట్ని. 10 years time as they have given everything, what all the steps they have to take to develop the separate state of Andhra Pradesh. 10 years you can stay in Hyderabad for 10 years. You can rule your state based capital city ga Hyderabad lo undi meer cheyandi. పలు అంశాల మీద డివైడ్ చేసినారు. దాంట్లో ఒక మాట చెప్తున్నా నేను, 2-3 ఇష్యూస్ మీద చెప్తాను నేను డీటెయిల్డ్గా. రైల్వే జోన్ అన్నారు. కమిటీలో కూర్చున్న వానికి రైల్వే జోన్ అంటే ఏమీ అని తెలియదు. ఎందుకంటే రైల్వే శాఖలో పనిచేసినోడు ఒకడు లేడు. రైల్వే జోన్కు ఆదాయపరంగా, కనెక్టివిటీకి సంబంధించి, ఆదాయపరంగా టర్న్ ఓవర్కు సంబంధించి ఆ జోన్ను ఎట్లా డెవలప్ చేయాలా, ప్రతిదీ పై టు పై ఎక్స్పెండిచర్ డిపెండింగ్ ఆన్ దట్ పర్టికులర్ జోన్. కనెక్టివిటీ రాదర్ మూవింగ్ ఆఫ్ ద ట్రైన్స్, గూడ్స్ కావచ్చు, ప్యాసింజర్ ట్రైన్స్ కావచ్చు, సెంటర్ పాయింట్లో ఉండి జోన్ అని డిసిషన్ తీసుకున్నప్పుడు వాళ్లకు టైం ఆస్పెక్టు, టెక్నాలజీ ఆస్పెక్టు, నంబర్ ఆఫ్ లైన్స్, నంబర్ ఆఫ్ ట్రైన్స్, ప్రతి అంశంలో ఒక చాలా రైల్వే ఏదో ఆషామాషిగా చేసేది కాదు కదా. ఆ విశాఖ కడప ఉక్కు ఏందండి? కడప ఉక్కు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ 2.6 million tons, హై గ్రేడ్ ఐరన్ ఓరు 1.5 million tons వేస్తే కిలన్లో, ఒక కిలన్ కెపాసిటీ 10,000 tons. 10,000 tons ఐరన్ ఓర్ అలాంగ్ విత్ కోల్, అదర్ లైమ్ కావచ్చు, డాలమైట్ కావచ్చు, ఇవన్నీ ఒక కిలన్లో వేసి క్రూడ్ స్టీల్ తయారయ్యేదానికి 60+ గ్రేడ్ 10 tons, అంటే 1.5 tons ఆఫ్ ఐరన్ ఓర్కు 1 ton ఆఫ్ క్రూడ్ స్టీల్ వస్తుంది. 2.6 million tons కెపాసిటీ విశాఖ.
క్యాప్టివ్ మైన్స్ లేవు, సొంత గనులు లేవు, ఎన్ఎండిసి సప్లై చేయాలా. జిందాల్ పైప్ లైన్ ఉంది, కుమారస్వామి దోనిమలై కర్ణాటకలో పెద్ద మైన్స్ ఉన్నాయి ఎన్ఎండిసికి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు. దే ఆర్ గెటింగ్ మెటీరియల్ ఫ్రమ్ ఎన్ఎండిసి టు విశాఖ. ఇంతమంది చీఫ్ మినిస్టర్లు మారినారు, ప్రధానమంత్రులు మారినారు. 1975లో ఇందిరాగాంధీ గారు, అందుకే చెప్తున్నా, ఒక అజిటేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎంతోమంది బలి అయిపోయినారు, ఎంతోమంది ఉద్యమంలో ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అని మాట్లాడినారు. అంత అజిటేషన్లో ఇందిరాగాంధీ గారు ప్రాబ్లం సాల్వ్ చేసిన క్యాప్టివ్ మైన్స్ లేదు. లైక్ చెరియా మైన్స్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఉన్నాయి, క్యాప్టివ్ మైన్స్ లేదు. ఈరోజు మనం ఆధారపడాలి సెంట్రల్ పైన. సరే, కడప ఉక్కు ఇచ్చే, ఎవరండి చెప్పింది? ఈ 5 మంది, వాళ్ళకి అసలు తెలియదు. ఉక్కు ఫ్యాక్టరీలో కడపకు 1 మిలియన్ టన్స్ ఆఫ్ స్టీల్ తయారు చేయాలని కూడా 20 లక్షల టన్నులు ఇవ్వాలి వీళ్ళు. క్రూడ్ ఓరు, అది కూడా హై గ్రేడ్. ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు ఒక ప్రశ్న వేయచ్చు, రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఎందుకు చేసినారా స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ జమల్మడుగులో? మరి ఇవన్నీ ఎట్లా అంటే, ఆయన ఒక విజనరీ. వాటర్కు జీవో ఇచ్చినారు. సోమశిల నుంచి 2 TMC విల్ గో టు ఇండస్ట్రియల్ సైట్. ఒకటి మినరల్ ఫ్రమ్ కర్ణాటక. అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్లో ఇక్కడ ఉపాధి కల్పించవచ్చు, రాయలసీమకు గుర్తింపు వస్తుందనే ఆలోచన. ఆయన చనిపోతానే ఆ 40,000 ఎకరాలు అట్లే పడిపోయినాయి. అక్కడ ప్రాజెక్టు అర్థం తయారైనది అట్లే నిలబడిపోయింది. ఈరోజేమో కమిటీలో కడప ఉక్కు ఇచ్చేయి, ఏమిస్తావయ్యా? ఈరోజు కూడా కడప ఉక్కు మీద నిజంగా సీరియస్నెస్ ఉంటే కుమారస్వామి దోనిమలై నుంచి 20 లక్షల టన్నులు నార తీసుకోండి, రాయి తీసుకోండి, హై గ్రేడ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, నిలబెట్టండి. 8% ఆఫ్ ద మినరల్ వీ కెన్ సెల్ అవుట్ సైడ్. దాంట్లో ఇండిజినస్ బయర్స్ ఉంటారు, ఎక్స్పోర్ట్ ఉంది అంటారు. ఎవరు చెప్పినారండి? ఎవరు చెప్పినారు? దేశంలో అవసరమైన చోట మనం వాడుకోకుండా ఎక్స్పోర్ట్ చేయాలని ఎవరు చెప్పినారు? అంటే ఫారిన్ కరెన్సీ మీద మనకు అవి ఇవి అంటారు. ఇవి డెప్త్గా పోతే చాలా లోపాలు ఉన్నాయి, నేను పోదలుచుకోలే. కడప హుక్కు ఇది 20 లక్షల టన్నులు ఇమ్మనండి. సెంట్రల్ గవర్నమెంట్ 20 లక్షల టన్నులు ఇస్తే ఈజీగా అవుతుంది. ఈ పొద్దు వెంకయ్యనాయుడు గారు చర్చిస్తున్నారు పారిశ్రామిక సంబంధించి మినిస్టర్ గారితో. అది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు అది ఫీజిబిలిటీ లేదని. ఫీజిబిలిటీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇంగోరు కావచ్చు, మెయిన్ రా మెటీరియల్ ఈజ్ ఐరన్ ఓర్. ఐరన్ ఓరు సెంట్రల్ గవర్నమెంట్లోని ఎన్ఎండిసి ఉంది కదా, మీరు మాట నిలబెట్టుకోండి. 20 లక్షల టన్నులు ఇచ్చి ఈ పొద్దు అయితే జిందాల్ పైప్ లైన్లో పంపిస్తున్నాం వాళ్ళకు డబ్బు కట్టుకుంటూ. మన సొంత పైప్ లైన్ లేదు విశాఖకు. విశాఖ రన్ అవుతుంది దాక్షిణ్యాల వల్ల. సార్, ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడామన్నారు. అంటే తన తండ్రి చనిపోయిన తర్వాత ఒక తండ్రి స్థానంలో ఉండి, అంటే తండ్రి అంటే మీరు ఎత్తుకొని పెంచిన భయం ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆ స్థానంలో నిలబడి ఇలా ఉంది పరిస్థితి, భవిష్యత్తులో చాలా ఇబ్బందులు అయితే ఉన్నారు. ఇదే విషయాన్ని ఆనాటి రాజశేఖర రెడ్డి గారి సతీమణి అయిన, అంటే జగన్మోహన్ రెడ్డి తల్లిగారిన విజయమ్మకు వివరించే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదు, విజయమ్మ గారితోనే మాట్లాడలేదు. జగన్ రెడ్డి గారితోనే మాట్లాడాను. జగన్ రెడ్డి గారికి తెలిపాను.